జిల్లా ప్రధాన కార్యాలయాల సముదాయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరుపై వివక్షత చూపుతున్న జిల్లా అధికారుల తీరుపై మాల మహానాడు జేఏసీ మండిపడింది. నా పేరు దారిపల్లేడుకొండలు ఉమ్మడివరం మండల మాల మహానాడు జేఏసీ నాయకులు. ఈవేళ చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇక్కడ కోనసీమ జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనబడతా ఉంది. ఏం చేస్తారంటే మరి గవర్నమెంట్ గజెట్ చేసి మరి 4 సంవత్సరాల క్రితం జిల్లాను ఏర్పాటు చేస్తే మరి ఏ జిల్లాలో లేనటువంటి కుల వివక్షత ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనబడతా ఉంది. ఎందుచేతనంటే గవర్నమెంట్ గజెట్ నోటీస్ ఇచ్చి ప్రతి జిల్లా కార్యాలయం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని బోర్డులు పెట్టమంటే ఇలా జిల్లా ఆఫీసులో ఉన్న మేము అనేక ఆఫీసులు సందర్శిస్తే ప్రతి ఆఫీసులో కూడా కోనసీమ జిల్లాను తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను కనబట్టలేదు. ఏంటి అంటే ఇది గవర్నమెంట్ గజెట్ను కూడా అమలుపరచడానికి నిర్లక్ష్యంగా ఉన్న ఈ అధికారుల మీద మరి కుల వివక్షత ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఈవేళ మరి జిల్లా పేర్లు మార్చడం తెలియకుండా ఏ జిల్లాలో పనిచేస్తున్నామో కూడా తెలియనటువంటి అజ్ఞానంలో ఇవాళ జిల్లాధికారులు పనిచేస్తున్నారని ఇవాళ మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ తక్షణమే ఆ జిల్లా పేర్లు మార్చి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాని మరి నామక బోర్డులు పెట్టాలని మా మాలమాన నుంచి జిల్లా మాలమాన నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే చెయ్యని పక్షంలో మేము మరి రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా దీని ఉద్యమం తీసుకొచ్చి మరి దీని మీద సంబంధిత అధికారుల మీద అట్రాసిటీ కేసు నమోదు చేసేలాగా మేము మరి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కుంచే బాబులు, ఉపలగుప్త మండలం మాల మహానాడు. ఈరోజు జిల్లా కార్యాలయాలన్నిటికీ సముదాయమైనటువంటి ఎయిమ్స్ కళాశాల ప్రాంగణాన్ని సందర్శించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఏర్పడి 2022 ఆగస్టు 2న జిల్లా ఏర్పడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. కానీ చాలా శాఖల్లో బోర్డులు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని రాయట్లేదు. దాని విషయం మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం కలెక్టర్ గారు 13/8/2024న అన్ని శాఖల వారికి కూడా నోటీసు సర్క్యులర్ ఒకటి జారీ చేయడం జరిగింది. జిల్లా పేర్లు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చమని. కానీ నేడు ఈ ఎయిమ్స్ కళాశాలలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, జిల్లా సంస్థలు ఉన్నాయి. ఉదాహరణకి జిల్లా నీటి యాజమాన్య సంస్థ డ్వామా, జిల్లా ఆహార పరిరక్షణ శాఖ, జిల్లా విపత్తులు అగ్నిమాపక శాఖలు, జిల్లా చేనేత మరియు జౌలి శాఖలు. ఇటువంటి శాఖలన్నీ కూడా ఇంకా కోనసీమ జిల్లా పేరుతోటే బోర్డులు పెట్టుకుని లోపల అధికారులు పరిపాలన చేస్తున్నారు. ఏంటి సార్ పరిపాలన చేస్తున్నారంటే పేరు అలాగ ఉందా, ఇంకా మార్చలేదా అని అడుగుతున్నారు. అంటే జిల్లా పేరేముందో కూడా తెలియనటువంటి అధికారులు ఈరోజు అక్కడ జిల్లాలో పరిపాలన చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా నాయకులు అధికారులు అందరూ గుర్తించి జిల్లా పేరుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చాలని మేము కోరుకుంటున్నాం. సంబంధిత అధికారుల మీద కుల వివక్ష చూపిస్తున్నారని చెప్పి పోలీస్ కేసు నమోదు చేయడానికి కూడా, కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మైనర్ బాలిక అత్యాచారం బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ తోట నరసింహ. గోకవరం మండలంలో ఇటీవల చోటు చేసుకున్న మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై ప్రజలలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం హామీ ఇచ్చారు. శుక్రవారం గోకవరం మండల కేంద్రంలో ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తోట నరసింహంతో పాటు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట రామ్జీ, కాకినాడ జిల్లా మహిళా అధ్యక్షురాలు వి సుజాత తదితరులు కుటుంబ సభ్యులను కలుసుకుని సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా తోట నరసింహం మీడియాతో మాట్లాడుతూ బాలికను అమానుషంగా హింసించి అత్యాచారం చేసిన ఘటన అమానవీయమని, ఆ బాలిక ధైర్యంగా ప్రతిఘటించిన క్రూర మృగాలు వెనకడుగు వేయకపోవడం దురదృష్టకరమని, ఇలాంటి దుర్మార్గులపై వెంటనే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, శిక్షించాలనే విషయాన్ని కోరుకొండ సీఐకి ఫోన్ ద్వారా స్పష్టంగా తెలియజేశానని అన్నారు. మరి పాపం చేశారు, చాలా గాయాలు కూడా చేయడం జరిగింది. మరి మెడికల్ రిపోర్ట్స్ కూడా అవన్నీ కూడా నిర్ధారించడం జరిగింది. పోలీసులు కూడా చూశారు ఆ పాప యొక్క శరీరం మీద ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వారు ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడినప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా పోలీసు వాడు కూడా నమోదు చేసుకోవడం జరిగింది. వారి మీద కేసు కూడా పెట్టారు. వారిద్దరి మీద కూడా కేసు మరి ఈ రోజు వరకు మరి ఫైల్ అయిందో లేదో, ఫైల్ చేశారో కూడా తెలీదు. మరి వారిద్దరూ కూడా ఎక్కడే తిరుగుతూ ఉన్నారు, దర్జాగా తిరుగుతూ ఉన్నారు, ఊళ్ళో తిరుగుతూ ఉన్నారు. రేపొద్దున ఆ పాప
చిన్న పాప 16 ఏళ్ళ పాపని మరి ఆ రకమైనటువంటి మరి సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం అనేది ఎంత ఘోరమైనటువంటి సంఘటన ఈ రోజు మనం చూస్తాం ఎక్కడ చూసినా సరే. మరి వారి మీద చర్యలు కూడా ఎక్కడ కూడా జరుగుతులేదు. అందుకనే ఎవరికి కూడా భయం లేకుండా పోయింది. చిన్న 16 ఏళ్ళ పాప, చిన్న పాప ఆవిడ. ఈ తగిలిన చోట దెబ్బ తగిలితే చనిపోయే ప్రమాదం కూడా జరుగుతుంది. ఏదో అదృష్టం కొలిది ఆమె బయటపడ్డారు. ధైర్యంగా కొన్ని ఎదుర్కోవడం కూడా జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని తప్పించుకుని రావడం కూడా జరిగింది. మరి ఇది చాలా ఘోరమైనటువంటి సంఘటన. తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము జగ్గంపేట నియోజకవర్గ పరంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ సంఘటనని గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది. నేను కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది ఆయనతోటి. తప్పనిసరిగా ఈ సంఘటనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని రకాలుగా కూడా మేము వీళ్ళకి అండగా ఉంటాం. ఈ కుటుంబానికి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. పోలీసు అధికారులు కూడా దీని ఏదో ప్రేక్షక పాత్ర వహించకుండా తక్షణమే చర్యలు తీసుకుని అటువంటి వారికి కఠినంగా శిక్షించేటువంటి అంశాన్ని పరిశీలించి చెయ్యాలి. ఏం చేయాలంటే భయం ఉండదు. రేపు పొద్దున్న ఇంకొకరు చేస్తారు. ఈ పాప ఏదో అదృష్టంగా ఉంది, బతికి బయటపడ్డారు. లేకపోతే ఆ పాప చనిపోయే పరిస్థితి. చిన్న పాప 16 ఏళ్ళ పాప అంటే ఏముంటుంది, వాడికి బలం ఏముంటుంది పాప. ఇద్దరు కుర్రోళ్ళు మరి ఆ రకమైనటువంటి ఒక ప్లానింగ్తో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పాపను మభ్యపెట్టి ఆ రకమైనటువంటి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కూడా జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ పరంగా మరి వారిని పరామర్శించడానికి మేమందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మండల అధ్యక్షురాలు, అలాగే సోదరిమణి శ్రీమతి ఇవళ్ళి వీరబాబు గారు, అలాగే గొల్ల ఏడుకొండ గారు, మరి ఎస్సీసీఎల్ అఫీసర్ స్పోక్స్ పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు సోదరిమణి శ్రీమతి సుజాత గారు, అలాగే ఇంకా చాలా మంది పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి మండలానికి సంబంధించినటువంటి వారందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా జరిగింది. మరి ఏదైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక గోకవరం కాదు, ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు వెంటనే తక్షణమే స్పందించాలి. ఇటువంటి లాంటి అరికట్టాలి. పోలీసులకి ఎప్పుడన్నా పండుగలు జరుగుతున్నప్పుడు అక్కడ ఏదైనా ప్యాకెట్లు కానీ లేకపోతే గుండాట్లు కానీ వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇటువంటి వాటి మీద ఉంటలేదు. ఇటువంటి వాటి మీద కూడా అప్పుడు ఏ రకంగా అణిచివేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అదే రీతిలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు చేస్తుంటే వారికి భయం ఉంటుంది పోలీసులు అంటే. ఈ రోజు వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఎక్కడ కూడా అరెస్ట్ చూపించలేదు మాకు తెలుసు. మరి నేను ఇప్పుడే సీఏ గారితో కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది. తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలి, వారికి కఠినంగా శిక్షించాలి. వారికి మీద కూడా 16 ఏళ్ళ బాలిక మీద అఘాయిత్యం చేశారు కాబట్టి దీని తగ్గ శిక్షలు ఉంటాయి. మరి దానికి తగ్గ ఆ ఏదైతే యాక్ట్ ఉందో దాన్ని పోక్సో సంబంధించినటువంటి ఏదైతే చట్టం, ఆ పోక్స్ చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి పోలీసులు ఇప్పటికైనా స్పందించి ఆ పాప ఆ కుటుంబానికి పోలీసు పరంగా న్యాయపరంగా మరి చర్యలు తీసుకోవాలని కూడా నేను పోలీసు అధికారులు కోరుతా ఉన్నాను. అమ్మని రమ్మని మోసం చేసిన బట్టికి మొత్తం కుటుంబ సభ్యులతో శుద్ధంగా అందరినీ శిక్షించాల. అదండి సార్, నా కూతురుకు అన్యాయం జరిగినట్టు బిడ్డకి జరగకూడదు సార్. నేను ఏడ్చినట్టు కుటుంబంలో జరగకూడదు సార్. నా కూతురు భయంలోంచి బయటపడాలంటే నా కొడుకులో శిక్ష తీయాలి సార్. అమ్మాయిని ఇందాక కూడా హాస్పిటల్ తీసుకెళ్లి శిలాన్ని పెడుతుంటే వాళ్ళు హాస్పిటల్కి వచ్చారని అనుకోతున్నారు. శిలాన్ని పీక్కొని పారిపోయింది సార్. నా కూతుర్ని మనసులో చూడాలంటే సార్ వాళ్ళు మా కంటికి కనబడకుండా చేయాలి సార్. ఈ 4 అయింది సార్ మేము రిపోర్ట్ ఇచ్చి. ఇప్పుడు కూడా మాకు రిపోర్ట్ ఏమైందని చెప్పలేదు. వాళ్ళు జైలు కూడా తీసుకెళ్ళలేదు సార్. మాకు వెనకాల అవ్వట్లేదు సార్. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రైతుల మధ్యలో నెలకొన్న ఆందోళన. ఖరీఫ్ సీజన్ లో రైతులకు నేటికి అందని యూరియా. ఎరువులు దుకాణాల వద్ద యూరియా కోసం పడి కాపులు కాస్తున్న రైతులు. రైతే దేశానికి వెన్నుముక, రైతే రాజు అని అన్నాడు ఒక మహానుభావుడు. కానీ నేటి పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. ఖరీఫ్ సీజన్కు నారుమడులు, పంట పొలాలను వదిలి రైతులు రోడ్డెక్కి ఎరువుల దుకాణాల వద్ద పడరాని పాటులు పడుతున్నా యూరియా మాత్రం దొరకట్లేదు అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రం యూరియా, ఎరువుల కొరత లేదని చెబుతున్నారు. నేడు రాజాంలో రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది.
జరిగింది. పోలీసుల రంగప్రవేశం చేయడంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు రోడ్డుపై బైఠాయించిన రైతులకు నచ్చజెప్పి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఎరువులు దొరకక పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు రైతులు. ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించి సకాలంలో ఎరువులు అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. హోంమంత్రి వ్యాఖ్యలపై వైసీపీ నేత రోజా ఫైర్ అయ్యారు. మీకు దమ్ముంటే రాజమండ్రి, విజయనగరం, నంద్యాల, మచిలీపట్నం, పాడేరు మెడికల్ కళాశాలలకు రండి. కాలేజీలు ఎలా ఉంటాయి, ఎలా కట్టాలి, అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరెవరో చూపిస్తారు. పిచ్చి పిచ్చి వీడియోలు చేసి మాట్లాడుతున్నావు అని ఫైర్ అయ్యారు. అండ్ ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే రైతులు, విద్యార్థులు, మహిళలు అన్ని వర్గాల వారు అన్యాయం అయిపోయారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వల్ల. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో పెద్దగా చర్చ నడుస్తుంది మెడికల్ కాలేజీల గురించి. ఈరోజు చంద్రబాబు నాయుడు నాకు విజన్ ఉంది, సీనియారిటీ ఉంది అని చెప్పుకుంటాడే, మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తావు, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తావు. నువ్వు ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్కి కట్టాలన్న ఆలోచన చేసావా, కట్టడానికి ప్రయత్నించావా అని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్కి పోయినా ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ని, పిహెచ్సిల్ని రెన్యువేట్ చేయడమే కాకుండా కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కట్టించి అన్ని రకాల ఫెసిలిటీస్ని అందజేయడమే కాకుండా 17 మెడికల్ కాలేజీలు, వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రజలకి అందుబాటులో తేవాలి. పేద ప్రజలు డాక్టర్లు అవ్వటమే కాకుండా పేద ప్రజలకి నాణ్యమైన ఫ్రీ మెడిసిన్ కూడా వాళ్ళకి వైద్యం అందించాలన్న ఒక చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి. ఈరోజు ఆ 17 మెడికల్ కాలేజీలని పూర్తి చేయడం చేతగాక, అంటే దాదాపుగా 7 జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేశారు. 5 జగనన్న ఉన్నప్పుడే 2023-24లో ఓపెన్ చేసి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మొన్న ఈ మధ్య ఒకటి స్టార్ట్ అయింది. పులివెందల్ది వాంటెడ్గా కక్ష సాధింపుగా ఏ విధంగా చేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు. మిగతా 10 ఈ 15 నెలల్లో కనీసం 15 కోట్లు కూడా కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ కక్ష సాధింపుగా ఈరోజు ఆ మెడికల్ కాలేజీని తమకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్లాన్ ప్రకారం ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ నీతిమాలిన ప్లాన్లు, నీతిమాలిన రాజకీయాలు, వీళ్ళ దోపిడీ కోసం మెడికల్ కాలేజీల్ని అంటే లక్షల కోట్లు విలువ చేస్తాయి భవిష్యత్తులో,
అలాంటి మెడికల్ కాలేజీలని విత్ హాస్పిటల్స్తో తమకు కావాల్సిన వాళ్ళకి పప్పు బెల్లాల్లాగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నిజాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయగానే వాటికి సమాధానం చెప్పాల్సిన సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు తన మంత్రుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడానికి ఈరోజు పంపిస్తున్నారని నేను అడుగుతున్నాను. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు హోంమంత్రి అనిత గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రెజెంటేషన్ చూస్తుంటే అది ఒక ప్రెజెంటేషన్ లాగా లేదు, అనిత ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. ఆమె ఏదైతే వీడియోలు చూపించిందో అవన్నీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తయారు చేయించిన ఫేక్ వీడియోస్ని ఏ విధంగా ఆమె ప్రజెంట్ చేసిందో మనం అందరం కూడా గమనించగలిగాం. ఎందుకంటే ఆడవాళ్ల భద్రత గురించి, బాలికల మీద జరిగే హత్యల గురించి, అలాగే మహిళల మీద జరిగే అఘాయిత్యాల్ని ఆపడం గురించి ఆవిడ ఏ రోజు మీటింగ్లు పెట్టలేదు, ఏ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇవ్వలేదు. వాటికి ఎలాంటి ఒక పులి స్టాప్ పెట్టే విధంగా కొత్త చట్టాలను తేవటమో లేదా ఉన్న చట్టాలని సవరించి నేరస్తుల్ని కంట్రోల్ చేసే విధంగా ఏ రోజు చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఫేక్ వీడియోల్ని అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, ఆ వ్యక్తిని ఒకసారి, పార్టీలో ఎంత కీలకమైన వ్యక్తి ఒకసారి మీరు ఒకసారి ఫోటో చూపించండి. ఈ విధంగా దౌర్జన్యంగా అతన్ని భయపెడుతూ చేస్తున్నటువంటి ఫొటోస్ ఇతని పేరు కొరియర్ సీను. ఈయన పార్టీలో ఎంతో కీలకమైన వ్యక్తి. నాదెండ్ల మనోహర్ గారు కానీ, మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ గారితో కానీ ఫోటోలు దిగిన ఫోటోలు ఉన్నాయి, అన్నీ చూడొచ్చు. ఆయన అడిగిన మీడియా పరంగా ఒక సామాన్యుడు ఎలా స్పందిస్తున్నాడని చెప్పని ఒక మీడియా మిత్రులు అతన్ని వెళ్ళి అడిగితే గిరి గారిని, ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానం ఏంటిది, ఏదైతే సుగాలి ప్రీతి కేసు మేము టేకప్ చేసి న్యాయం జరిగేలా చేస్తాను తప్పనిసరిగా అని చెప్పని అన్న విషయంని, అలానే ఈ యొక్క రాష్ట్రంలో 33,000 మంది అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు అని చెప్పని ఏవైతే ఆయన ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్ళి వాగ్దానం చేశారో, మేము అధికారంలోకి వస్తే తీసుకొస్తామని చెప్పని మాటని ఇదే గిరి గారు ఒక మీడియా మిత్రులు అడిగితే దానికి ఆయన చెప్పిన సమాధానం, ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని అడిగారు. ఆయన చేసిన తప్పిదే. దానికి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అనేంతటి వాడు అని చెప్పని ఇప్పుడు మీకు చూపించినటువంటి కొరియర్ సీను ఇంకొక 50 మందిని తీసుకుని వెళ్ళి ఒక చిరు వ్యాపారిని ఇంత దారుణంగా, ఇంత అమానుష్యంగా వాళ్ళు ఆయన షాప్ని ధ్వంసం చేసింది కాకుండా ఇలా మోకాళ్ళ మీద నుంచోబెట్టి నువ్వు క్షమాపణ చెప్పు అని చెప్పని చేసినటువంటి విధానం ఏ రాజ్యాంగంలో ఉంది? ఎందుకని ఏ రాజ్యాంగంలో ఉందని అంటున్నానంటే, ఇవాళ పొద్దున పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా, రావట్లేదా, బహుశా రావట్లేదండి అని చెప్పని మీడియా మిత్రులకి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఓహో రావట్లేదా, ఆయనకి ఏ రాజ్యాంగం ఉందో బహుశా ఆయన అసెంబ్లీకి రావట్లేదని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి నేను మీ ద్వారా ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను. ఏ రాజ్యాంగం ద్వారా ఇవాళ ఈ అరాచకం కానీ గతంలో ఎన్నో అరాచకాలు అధికారంలోకి మీరు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నో అరాచకాలు ఏ రాజ్యాంగంలో ఉంది? ప్రజలకు కానీ ఇవాళ తెలుస్తుంది ఏంటిదంటే, మీరు రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమే మీరు అమలు చేస్తున్నారు. మరి నిజమైన రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఓ చిన్నపాటి సూచన ఏమిటంటే, ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నేను చాలా పుస్తకాలు చదివానని చెప్పని. ఆయనకి నేను చెప్పేది, మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో చదవాల్సినటువంటి అత్యవసరమైన పుస్తకం ఏది ఉందంటే అదే రాజ్యాంగం. మీరు చదవ సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని శ్రీకాకుళం రూరల్ సిఐ
పైడిపు నాయుడు అన్నారు. ఈ మేరకు శనివారం ఒక వీడియోను విడుదల చేశారు. సైబర్ నేరాలు బాగా పెరిగాయని, ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. నేను మీ శ్రీకాకుళం రూరల్ సిఐని. నా పేరు పైడిపు నాయుడు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మామూలుగా జరిగిన దొంగతనాల కంటే ఈ సైబర్ క్రైమ్లో ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి, డబ్బులు కూడా ఎక్కువ పోతున్నాయి. గత సంవత్సరం చూసుకున్నట్టయితే దేశం మొత్తం మీద 22,786 కోట్ల డబ్బుల్ని సైబర్ క్రైమ్ ఫ్రాడిస్టర్ తీసుకోవడం జరిగింది. మామూలు ప్రాపర్టీ కానీ చూసుకున్నట్టయితే దానికి 10 రెట్లు ఎక్కువైపోతుంది. అందువల్ల అందరూ కూడా సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏ వ్యక్తి అయినా నీ కూతుర్ని అరెస్ట్ చేశాము, నీకు అన్యాయంగా నీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేయాలి, మీ కూతుర్ని అరెస్ట్ చేస్తాను, కేసు కడతాను అని చెప్పి ఏ వ్యక్తి నుండి అయినా వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా ఫోన్ వచ్చినట్లయితే అట్టి కాల్ని నమ్మొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిజిటల్ అరెస్టులు అనేవి లేవు. అదేవిధంగా అనవసరంగా వచ్చిన లింకుల్ని ఎవరు కూడా ప్రెస్ చేయొద్దు. ఆ విధంగా ప్రెస్ చేసినట్లయితే మన తాలూకు పర్సనల్ డేటా అంతా కూడా దానికి వెళ్ళిపోయి వాళ్ళు మనం బ్లేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మీ యొక్క పోలీస్ ఆఫీసర్ కానీ అదేవిధంగా బ్యాంక్ ఆఫీసర్స్ కానీ మీ యొక్క పర్సనల్ డేటాని అడగరు. ఆ పర్సనల్ డేటాని ఎప్పుడూ కూడా ఎవరికి కూడా ఇవ్వద్దు. ఏ వ్యక్తి కూడా హనీ ట్రాప్లో పడవద్దు. ఒక యంగ్ గర్ల్ని డీపీగా పెట్టి చాట్ చేసి ఆ తర్వాత దాన్ని పెట్టుకొని న్యూడ్గా వీడియో రికార్డ్ చేసి ఆ వీడియో రికార్డ్ చేసిన తర్వాత మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా హనీ ట్రాప్ని నమ్మొద్దు, హనీ ట్రాప్లో పడవద్దు. అందువల్ల ప్రజలందరికీ మా పోలీసు వర్తలకు విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా సైబర్ క్రైమ్ బారిన పడవద్దు. ఒకవేళ పొరపాటున సైబర్ క్రైమ్ బారి పడినా 1930 కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే దాని మీద మీకు డబ్బులు కానీ పోయినట్లయితే దాన్ని జప్తు చేయడం ఇమీడియట్గా జప్తు చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకు కొంత న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది.